స్తోత్రాలు నాయన. అదేనైనా తండ్రి, ఈ వారంలో దినమందు మీ విశ్రాంతి దినందు మీరు మాకు కాచి కాపాడుతూ భద్రపడుతూ వచ్చారు తండ్రి. అదేనైనా మీ విశ్రాంతి దినందు మిమ్మల్ని ఆరాధించడానికి కనపరచడానికి మీరు మాకు సమయం తండ్రి. మీకు స్తోత్రాలు అదేనైనా తండ్రి. నిన్నటి దినానికి మీ ఎటు వారమో ఎలాంటి వారమో నాయన తండ్రి, ఎలాంటి వారమో ఏదైనా ఈ సమయానికి మీ యొక్క సన్నిధిని మిమ్మల్ని ఆరాధించడానికి మీ సన్నిధికి రప్పించుకున్నాం తండ్రి. అదే ఎక్కడెక్కడ వాళ్ళమో ఎక్కడున్న వాళ్ళమో కానీ తండ్రి అయినా మీ యొక్క సన్నిధిని రప్పించుకున్న దానికి మీ యొక్క పని కొరకే మిమ్మల్ని వాడుకున్న విధానం బట్టి మీ కొందరాలైనా స్తోత్రాలైనా అదేనైనా తండ్రి. ఇదిగోండి నూతన ఈ యొక్క సన్నిధి పరిచయమైనా ఈ యొక్క నూతనమైన సంఘానికి నూతనమైన ఈ యొక్క మందిరం మీ యొక్క ఆవరణంలోని ఎంతోమంది ఎదగడానికి ఆయన ఎన్నో ఆత్మలు రావడానికి రక్షించబడడానికి మీరే ముందుండి సాయం చేయండి తండ్రి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క పరిచర్యాన్ని మీరే ముందుండి దీవించండి తండ్రి. ఏదైనా తండ్రి. అలాగే నా తోటి సభ్యులు అందరూ కూడా ఏదైనా తండ్రి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్ రాస్తుండగా వాళ్ళ యొక్క ఎగ్జామ్లందు కూడా మీరే ముందుండి నడిపించండి తండ్రి. ఆయన వాళ్ళ యొక్క జ్ఞానాన్ని శక్తిని పెంచండి తండ్రి. ఆయన చదివింది ఆ యొక్క ఎగ్జామ్ పేపర్ మీద చూపించడానికి ఆ యొక్క రాయడానికి మీరే వారికి సాయం చేయండి తండ్రి. ఏదైనా నాలాగే ఎంతోమంది ఆత్మలు కూడా మీ యొక్క సన్నిధికి రప్పించుకోండి తండ్రి. ఈ యొక్క దాసుని ద్వారా మీరు మాట్లాడుతున్న ఈ యొక్క పాటలు ఇక్కడ ప్రభా మరి మందిరం ప్రభా మరి కడతారని కూడా మేము ఊహించలేకపోయాం ప్రభా. ఊహించిన కార్యాలను చేయవాడవు ప్రభా, గొప్ప కార్యములు చేయవాడవు. అయానికి స్తోత్రములు ప్రభా. అయా నీ కుమారుడైనా ప్రభా ఎంతో రెంట్కి తీసుకుంటూ ప్రభా తండ్రి మరి ఆరాధనైనా ఇప్పటి వరకు జరుపుతుండగా అయ్యా తన మొరను మీరు విని తనకి ప్రతిఫలం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు ప్రభా. మరి మందిర ఆవరణంలో ప్రభా అయ్యా నాయన చుట్టుపక్కల ఉన్న ఈ ఆవరణంలో ఉన్న ప్రతి ఒక్కరూ నూతనంగా ఆత్మల రక్షణలోకి వచ్చేలాగిన సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా మారటానికి నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు అయ్యా. అయ్యా నువ్వు గొప్ప దేవుడు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. నాయన నూతనమైన ఆత్మలు కదా ఇక్కడ ప్రభా నాయన రక్షింపబడి కృపను దయచేయమని అడుగుచున్నాను నాయన. అనేక వేల మంది వచ్చి నిన్ను స్తుతించి నిన్ను గనపరిచి నీతో మాట్లాడి కృపను దయచేయమని అడుగుచున్నాను ప్రభానికి స్తోత్రములయ్యా. మీ దాసులకి ఇంకా మీరు బలంగా వాడుకోండి దేవానికి స్తోత్రములయ్యా. అయ్యా మీ దాసురాలు కూడా నాయన మీరు వాడుకోమని అడుగుచున్నాను ప్రభానికి స్తోత్రములయ్యా. అయ్యా నా ప్రభా నామంలో కన్నా పైనామం గలవడానికి వందనాలు నాయన. వందనాలు ఎంతగా నేను స్తుతించిన నీ రుణం మేము తీర్చలేము ప్రభానికి స్తోత్రాలు 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 ప్రభా. దేవానికి వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి మాకు రాత్రంతా సుఖనతనిచ్చి ఉదయ కాలంలో నా ప్రభా నీ తండ్రి నీ పాదాలు పట్టుకుని బ్రతుములాడ కృప ఇచ్చావు. నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి ఈ ఉదయ కాలంలో నా ప్రభా ఇదిగో తండ్రి నీకు స్తోత్రములు. ఎలీషాని ప్రేమించి ఇచ్చిన తండ్రి అయ్యా ఈ నూతన మందిరాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. స్తోత్రములు ప్రభా. దేవా నా తండ్రి నాయన గత కాలంలో ప్రభా ఇదే స్థలంలో ప్రార్థించాము కానీ నీకు ఇష్టం లేదేమో నా ప్రభా. మరలా ఇదిగో ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఆశపడ ప్రాణం తృప్తిపరిచే దేవా నీకు స్తోత్రములు ప్రభా. నీ కుమారుడు తృప్తిపరచండి తండ్రి. సంఘాన్ని నింపండి ప్రభా. నీకు వందనాలు. ఎన్నో దినాల నుండి నా ప్రభా పోరాడుతున్నాడు దేవా నీకు స్తోత్రములు. యవ్వన కాలము నుండి నా ప్రభా నీ సన్నిధిలో తండ్రి ఒడంబిక చేసుకొని ప్రభా కుటుంబాన్ని తన స్వగృహాన్ని ప్రభా విడిచిపెట్టి నా ప్రభా ఇదిగో తండ్రి ఇంత దూరం వచ్చి నా ప్రభా కష్టమునక నష్టమునక తిండి లేకపోయినా ప్రభా ఏది లేకపోయినా నీ అందు విశ్వసించి నా ప్రభా నీ కుమారుడు పడుతున్న తపనను బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోమని పాదాలు పట్టుకుని బ్రతుములాడుకునిచ్చున్నాను తండ్రి నీకు స్తోత్రములు. అయినా నిన్ను నమ్మినచను సిగ్గుపడించే దేవుడవు కాదు, అవమానపరిచే దేవుడవు కాదు. పరిశుద్ధాత్ముడా నీ కంచి వేసి నీ కుమారుడు మీరు బలపరచమని అడుగుచున్నాను. తన ప్రయాసము వ్యర్థము కాకుండా నా ప్రభా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా నీకు వందనాలు ప్రభు. ఎన్ని వడుదడుగులు వచ్చినప్పటికీ ప్రభా అయ్యా మరొకళ్ళు అయితే నా ప్రభా నీకు స్తోత్రం పాటలు నేను పడలేనని తన సొంత గృహానికి వెళ్ళిపోతారు. కానీ నీ కుమారుడికి నీవు ఇచ్చిన తలాంతుల్ని ప్రభా నీవు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇదిగో ప్రభా తండ్రి ఎంత నా ప్రభా అవమానపరిచినను ప్రభా ఎంత నా తండ్రి నైనా తండ్రి నీ స్తోత్రము నీ సన్నిధిలో నా ప్రభు నువ్వు అవమానపరిచే దావడవు కాదు. మనుషులు అవమానపరుస్తారు, విడిచిపెడతారు, నువ్వు ఎడబడు ఎడబాయిని అంటున్నావు దేవా. నీ కుమారుని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభు. ఇది కూడా స్థిరాస్తముగా నా ప్రభా ఈ నా తండ్రి సంఘమును మీరు బలపరచమని అడుగుచున్నాను తండ్రి. ఇది నాయన సొంతముగా చేసుకోవడానికి నువ్వు సహాయం చేయమని అడుగుచున్నాను.
ప్రభా అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా మేలుతో నింపే దేవుడవు, కృపచూపు దేవుడవు నాయన, కృపాసత్య సంపూర్ణుడా నీకు వందనాలు తండ్రి. దేవుని తప్ప మాకెవరున్నారు ప్రభా? సహాయం చేయవరు ఎవరు లేరు నా ప్రభా. మనుషుల్ని ఆశ్రయించకండి, యెహోవాను ఆశ్రయించడం మేలని వాక్యం సెలవిస్తుంది ప్రభా. నాయన నీ మీద ఆనుకున్నప్పుడు ప్రభా నువ్వు ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు నా ప్రభా. నువ్వు బలపరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి స్థిరపరుస్తున్నందుకు నీకు వందనాలు నా తండ్రి. ఇంకా నా ప్రభా తండ్రి పరికరాలని ప్రభా ఈ సామాగ్రిని నువ్వు సమకూరుస్తున్నందుకు నీకు వందనాలు నా దేవా. నా ప్రభా నువ్వు చెయ్యి విడిచే దేవుడవు కాదు ప్రభా. చెయ్యి పట్టుకొని నడిపించు నాయన. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవానికి స్తోత్రములు. మనుషులైతే మాట అయితే తప్పు జరిగాడు ప్రభా, నువ్వు మాట అయితే తప్పవడం కాదు నాయన. దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోకు నాయన. నా ప్రభా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు నాయన. నువ్వు దావీదుకు తోడుగా ఉన్నావు, మోషకు తోడుగా ఉన్నావు, తగ్గ అబ్రహాముకు తోడుగా ఉన్నావు ప్రభా. నీకు స్తోత్రం. అట్టి విశ్వాసము నిరీక్షణ నీ కుమారుడికి ఇచ్చిన ప్రభా. అయ్యా నా తండ్రి దెబోరాను కూడా మీరు ఇంకను ప్రభా తండ్రి ఆశీర్వదించండి ఇచ్చిన ప్రభా. నీకు వందనాలు చూస్తానని బాబుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. పరిచర్యను కొనసాగించడానికి సహాయం చేయి నా ప్రభా. మీరు అక్కడ సమయం ముందు ప్రభా నా నమ్మకముగా ప్రభాని సేవ కొనసాగించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి తమ్ముడు యేసుబాధను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తన భార్యని తనకి ఇచ్చిన 3 కుమార్తెలు కూడా ప్రభా అయ్యా మనవలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఎప్పుడంటే ఎప్పుడు ప్రభా నీ కుమారుడు ఆయన తండ్రి పిలవగాని వచ్చిన ప్రభా అందరినీ నా ప్రభా నీకు వందన. తన తమ్ముడిని తన కుటుంబాన్ని ప్రభాతో బలపరచాలని తను చేయించిన ప్రయత్నాన్ని కూడా మీరు ఆశీర్వదించండి దేవా. నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రం. ఆకాశం ఇప్పుడు విప్పండి ప్రభా. పట్టజాలు విస్తారమైన జలాలు ఇస్తానంటావు కదా. నాకు వందనాలు 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 తండ్రి. రావాల్సిన బిడ్డలు తోడుకొని రండి దేవా. నీకే స్తోత్రములు తండ్రి. నాయన నీకు వందనాలు తండ్రి. ఇదిగో నేను ఇక్కడ జరిగే ఆరాధన అంతట్లో మీరు నడిపించి మహిమ పొందుతారని, నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని తండ్రి. నాయన ఉదయకాల సేవలో తండ్రి చిన్న ప్రార్థన సేవ చేర్చుకుంటారని నజరేయుడైన యేసయ్య నామమున నడుచున్నాము మా పరమ తండ్రి. పరిశుద్ధుడా కృప కలిగిన మా తండ్రి మా యేసయ్య మీకు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం మా ప్రభా తండ్రి. గడిచిన దినములన్నీ మీ యొక్క ఉచితమైన కృప చేత మీరు కాచినందుకు మీకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలపు వేళలో ప్రభా అయ్యా ఈ యొక్క నూతన మందిరములో ప్రభా మీరు మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభా. పిలిచిన దేవుడవు, మా నమ్మదగిన దేవుడవు, ఏర్పాటు చేసుకున్న దేవుడు యేసయ్య మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా తండ్రి. సమయంలో అయ్యా మీరు మా మధ్యకు దిగి రండి యేసయ్య. మీరు మాతో ఉండండి అయ్యా. మీరు మాలో ఉండి మీరే మమ్మల్ని నడిపించి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ఈ యొక్క నూతన మందిరము మీదకు నాయన మీ యొక్క షకీన మేఘమును ఉంచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మీరే మీ యొక్క మేఘస్తంభం అగ్ని స్తంభమును మీరు ఉంచండి యేసయ్య. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. అయ్యా తండ్రి మీ యొక్క బలమైన అభిషేకంతో మీరు నింపండి ప్రభా. అయ్యా మీ యొక్క తండ్రి నానా అగ్ని ప్రభా మీరు కురిపించండి మందిరము మీదకి నాయన. మీ యొక్క ఆత్మను కుమ్మరింప చేయమని ప్రార్థిస్తున్నాం. మీ షకిన మేఘముతో నింపండి యేసయ్య. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభా. నిజముగా మేము ఏ పాటి వారమయ్యా తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఇంతవరకు నాయన మీ బిడ్డలందరూ చేసిన ప్రతి మనవిని అయ్యా మీరు విన్న దేవుడవు నాయన. అయ్యా మా మనవులకు చెవి ఎగుచున్న దేవుడవు, ప్రతిఫలమును జవాబునిస్తున్న మా తండ్రి యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ స్థలములతో ప్రభా అయ్యా మీరే మీ ప్రత్యక్షతతో మీరు నింపండి ప్రభా. అయ్యా ఈ మందిరము చుట్టూ మీ కంచిని వేయండి. మీ దూతల సహాయమును కెరూబులను శరాపులను మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్య మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. దేవా అయ్యా ఇప్పుడు ప్రారంభించబోతున్న కూటమును మీరు ఉండి జరిగించండి నాయన. మీ యొక్క ప్రభా అయా బలమైన అభిషేకంతో మీరు ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇంకను రావాల్సిన బిడ్డలందరినీ మీరు నడిపించండి, సహాయము దయచేయండి ప్రభా. అయ్యా మీ దైవజనులు మీరు బలముగా వాడుకోనండి. మీ దైవజనుల ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా విన్న మీ మాటలను ప్రభా మేము మా హృదయములను పదిలపరచుకొని మీ మాటల ప్రకారం మేము జీవించి నడుచుకోవటానికి మీ కృప దయచేయమని ఆరాధన బాగా జరిగేటట్టు చూడండి. ఆరాధనలో బాగా ఉండేసి ఈ పరిశుద్ధ నామంలో అడిగేట్టుకొని ప్రార్థిస్తున్నాం.
స్తోత్రిస్తూ మంచి బాధంగా ఉంది మీ ఆత్మ చేయండి మీ ఆత్మ ఇచ్చండి మీ పాటలు ఎత్తండి మీ ఆత్మ ఎత్తండి మంచి బిడ్డను రావాలని చేతి మంచి బాధంగా కేసీఆర్కి యుద్ధంలో పాసండి ప్రశ్నకు వచ్చినట్టు మంచి బిడ్డను చదువు చేతి మంచి బాధంగా చేసి మళ్ళీ రేటింగ్ కూడా బాగా రాసినట్టు మంచి బిడ్డను రావాలని చేతి మంచి బాధంగా ఆదరణ చూడండి మీ ఆత్మ ఎత్తండి మీ పాటలు ఎత్తండి వాటిని ఎత్తండి మంచి బిడ్డను రావాలని చేతి మంచి బాధంగా కేసీఆర్కి అమ్మనంటే కొట్టించుకోకుండా తెచ్చుకోకుండా స్పష్టంగా ఉంటుంది ఆమె నేను గణపతుకు నేను ఆరాధించడానికి నీ భాగ్యాన్ని ఈ సమయాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి తండ్రి నువ్వు చేసిన మేలు ఉపకారాలు తలపోసుకోండి తండ్రి ఇదిగో ఇలా కూర్చుని ఉన్నామంటే నీ కృప నాన్న కేవలం మా చెట్టు కాదు బట్టి కాదు మనీటి కాదు ప్రభు ఈ ఉచితమైన కృప తండ్రి నీకు వందనాలు నాన్న సేవకులు దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఆయన ఆరోగ్య బలములతో నింపండి ప్రభా నీ సేవలు ఇంకా బలము తెప్పించి నడిపించండి ప్రభా నీకు వందనములు స్తోత్రములు ప్రభా మీరు వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి మీరు ఎక్కడ నేను నడిపించుకోండి తండ్రి నాయన నీకు వందనాలు ఇంకా అనేకమంది నాయన నీ సన్నిధిలో ప్రభా నాన్న మీరే నింపండి తండ్రి ప్రభు మీకు వందనాలు తండ్రి స్తోత్రాలు తెలివి జ్ఞానము ఆరోగ్యము శక్తి బలము ఇచ్చి నడిపించండి తండ్రి నీకు వందనాలు గొప్పవారు మంచివారు కాదు ప్రభువా ఏ యోగ్యత లేని వాళ్ళు తండ్రి ఈ యోగ్యత మాకు ఇచ్చినట్టు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నీకు వందనాలు మీరు చూడలేని వాళ్ళు ప్రభా ఎంతమంది ఉన్నారు నిన్ను చూడడానికి నీ కృప దయచే ప్రభా నీకు వందనాలు తండ్రి స్తోత్రములు ప్రభా నాయన ఇంతవరకు నీ కృపతో నడిపించావు ప్రభా నాయన తండ్రి ఈ సన్నిధిని దీవించి ఆశీర్వదించి తండ్రి ప్రభు నాయన ఈ సన్నిధి చుట్టూ నీ కంచి వేసి కాపాడండి నీ ఆశ్చర్యకారాలు అద్భుత కార్యాలు చేసి నీ వేలు ఉపకారం దయచేసి నాయన ఈ సన్నిధిలో ఇప్పుడు నీ సహాయం దయచేయండి తండ్రి ప్రభు నీ వందనాలు స్తోత్రములు అణగి ఇవ్వబడనన్నా తండ్రి ప్రభు నీ సన్నిధికి ఇచ్చేవారిగా మమ్మల్ని ఉంచండి తండ్రి మాస్టారు బలపరిచి స్థిరపరచమని అడుగుతున్నాను ప్రభు నీ వందనాలు స్తోత్రములు నాన్న ఇగో నాయన తండ్రి పాటలో వాక్యాలన్నింటిలో మీరు నడిపించండి నాన్న ఇగో పాట పాడిన అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి తిని స్వరాన్ని పెట్టి వందనాలు ఇంకా చక్కనైన స్వరం ఇచ్చి పాడడానికి సహాయం ముందుకు మమ్మల్ని కూడా ఆ రీతిగా నడిపించండి బాబు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మధ్యాహ్నం ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తారని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి శుద్ధించి వినయంతో కనపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి తండ్రి అయ్యా ఈ దినం నీ పాదాల చెంతకు మమ్మల్ని చేరి నీ ప్రణాళిక బట్టి నీ చిత్తం ప్రకారంగా నాయన ప్రభా ఏర్పరచేవారు కొందరిని వాక్య సెలవిచ్చిన ప్రకారంగా మమ్మల్ని ఏర్పాట్లో ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా పరిశుద్ధాత్మదేవ నీ చిత్తానుసరం త్రోవలు సరళము చేయండి అయ్యా నీ చిత్తానుసరం మార్గాలు సరళము చేసి నాయన నీ ఆశీర్వాదాలు చూడాలయ్యా నీ అద్భుతాలు మేము చూడాలయ్యా నీ కృప ఈ స్థలంలో ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా పరిశుద్ధాత్మదేవ నీ అగ్ని కంచి ఉంచి నడిపించమని వచ్చి మమ్మల్ని అందరి మీద తాకంలో వచ్చినామయ్యా మా అంతరంగాలు నీ స్వాధీనపరచుకోండి అయ్యా దావీదు అంటున్నాడుగా ఏమి తెచ్చి అయ్యా నేను సంతృప్తి పరచగలుగుతామయ్యా ఏమి ఇచ్చినా ఎన్ని మీరు ఇచ్చినవే కదయ్యా మా అంతరంగంలో నుండి నాన్న విరిగి నలుగురు హృదయముతో నాయనా తండ్రి నీ సన్నిధిలో నాయనా ఆరాధన చేస్తుండగా పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని తాకమని అడుగుచున్నామయ్యా మమ్మల్ని తాకి మమ్మల్ని ఉజ్జీవంగా మార్చండి అయ్యా అయ్యా నీ వాక్యానుసారం జీవితం ఆత్మానుసారమైన జీవితం ఆత్మానుసార మార్గాలు మా జీవితంలో సర్వముచ్చినమని అడుగుచున్నాం మీకు వందనాలు
పరిశుద్ధాత్మ దేవా, ఆత్మీయతలు ఎలా జీవించాలో, ఆత్మీయతలు ఎలా పరిగెట్టాలో, ఆత్మీయతలు ఎలాగ నీ కోసం పనిచేస్తే మా కోసం నువ్వు ఏర్పాటు చేసిన ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో అవన్నీ పొందుకున్న కృప మీరు దయచేసి నడిపించమని, ఇంకా జరుగుతున్న కార్యక్రమం అంతా నీ నామయమనకంగా మీ దాసురాలు నిలబడి నాయనప్పుడు ఆరాధన చేస్తుండగా మా అంతరంగా నేను మహిమపరిచే కృప దయచేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో వచ్చిన నా పరమ తండ్రి, ఆమేన్. అన్ని వేళలా ఈ స్థలంలో ఆరాధన జరగాలి, అద్భుతాలు జరగాలి, ఆశ్చర్య కార్యాలు జరగాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కలిపి రెండోసారి కలిపి పాడుతూ ఉద్యోగంగా ఆమేన్. ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి, ఎల్లప్పుడూ దేవునిని ఆత్మతో సత్యముతో ఆరాధించును. నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా.
స్తోత్రములు 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 హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం అవును ప్రభు, అన్ని వేళల నిన్ను ఆరాధించడం మాత్రం తప్ప ఈ లోకంలో ఏది మా జీవితంలో స్థిరస్థాయిగా నిలబడదు. చివరికి మా బ్రతుకు దినాలు కూడా ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము, రేపు ఏమేమునో మాకు తెలియని స్థితిలో ఉంటాం. నిన్ను ఆశ్రయించిన వారు, నీ రాజ్యముగా కట్టబడిచిన మా జీవితాన్ని, అవి మాత్రమే నీ రాజ్యంలో స్థిరస్థాయిగా ఉండగలమని నీకు స్తోత్రం చేసి బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనాదా. అందరం నవరితే ఎవరికి రాదు అన్నది. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనాదా. నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రం. అన్న గుండెల మీద చేసుకొని ఉన్నవాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి నాకు ఎంతో శోభస్కరము, స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము, స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము, స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. చివరిగా ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతులు ఒక మందిరంలోనే కాదు, ఒక ఆదివారమే కాదు, అన్ని వేళల అన్ని సమయాలలో నన్ను కన్న తండ్రి నా యేసుకు, నా ప్రాణ ప్రియుడు యేసయ్యుడు. నన్ను కన్న తండ్రి నా యేసుకు. ప్రార్థన చేసుకున్నాను. అత్యంత కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నిన్ను ఏ విధంగా స్తుతించడానికి మా జ్ఞానమైన మీ కార్యములను వర్ణించటకు మా జీవిత కాలమైన చాలదనైనా, కానీ మాకు కలిగిన కొద్ది అవకాశమై మనసారా మిమ్మల్ని ఆరాధించే కృపనిచ్చారు. చప్పటి పడి దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యము మా జీవితాల్లో, మా చుట్టుప్రక్కల వారికి లేని కృప, కేవలం నీ కృప. మా అతిశయ కారణం వేరొకటి లేని. ఈ నూతన మందిరంలో మొట్టమొదటిగా స్థానిక సంఘంలో ఆత్మీయ సేవకుల కుటుంబంతో కలిసి
ఆత్మీయ అయా కుటుంబాలుగా ఉన్నటువంటి ఆత్మీయ బిడ్డలు అనేకులు దూర ప్రాంతం నుండి కూడా మాతో సహవసించారు. ఈ మొట్టమొదటి కృతజ్ఞత ప్రార్థనలు ఈ నూతన మందిరంలో మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తెలుస్తాం. ఆరాధనలో నడిపించిన మీ సేవకురాలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తాం. వర్తమానం కొరకు మమ్మల్ని మీరు సిద్ధపరిచి మీరు మాతో మాట్లాడుచున్నట్లుగా మా హృదయాలను సిద్ధపరచుకొని మీ మాటలు మా యొక్క చెవులలో నుండి మా అంతరమ్మలోకి వెళ్ళుచుండగా మీ మాట చొప్ప కార్య సాధకము మా జీవితాలు జరుగుగాక మహిమ పొందమని యేసే ప్రశస్త నామములు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ కూర్చుందాం. మరి ఆలస్యం చేయకుండా వాళ్ళకి భోజనాలు వచ్చేసి ఇంకా సాధ్యమైన తొందరగా మన కార్యక్రమాన్ని జరగవలసిన కార్యక్రమాన్ని జరిగించుకోవాలి. కుదించుకోవాలని దేవుని కార్యాన్ని కట్ చేయడానికి అవకాశం లేదు. ఈ అవకాశం ఒకసారి వస్తుందని మనం చెప్తాం. దేవుని గొప్ప కృప ఈరోజు మనం అందరూ ఈ స్థలంలో ఉన్నాం. రైతులో సమయాన్ని నేరుగా దైవ సేవకులకు అప్పగిస్తున్నాను. దేవుని వాక్యం మీద మనసు పెట్టి మీరందరూ శ్రద్ధగా దేవుని మాటలు వినాలని మనం చేస్తాం. మంచిది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. స్తోత్రం. హల్లెలూయా. తగ్గించుకుంటే మంచిదని ప్రశాంతంగా ఉంది. మనకి ఎక్కువ సౌండ్ లేకపోయినా బాగుంటుంది. మంచిది. దేవుని మహాకృప వలన దేవుడు మనందరినీ ఆయన సన్నిధిలోనికి సమకూర్చారు. దేవుడు మా నాన్నగారిని వాసమల్ల సంసోను గారు నాన్నగారిని దేవుడు దర్శించి గుంటూరు జిల్లాలో ఒక పల్లెటూరులో ఉండేటువంటి మామూలను దేవుడు నాన్నగారిని మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడు దేవుడు అక్కడి నుండి ప్రకాశం జిల్లా పర్చూరు అనే మండలానికి నియోజకవర్గం అక్కడికి దేవుడు తీసుకెళ్ళాడు. పల్లెటూరు నుండి నియోజకవర్గం అంటే చదువుకున్న వాళ్ళకి తెలుసు, మండలం కంటే పెద్దదని. తరువాత జంక్షన్ కూడా అది కొన్ని ప్రాంతాలకి మా ఊరు నుండి చీరాల వెళ్ళొచ్చు, ఇంకోళ్ళు వైపు అంటే మళ్ళీ ఒంగోలు రూట్ అనమాట. చీరాల నుండి మద్రాసు అట్లా. ఇంకొకటి గుంటూరు వస్తే కదా దగ్గర, ఇటు చిలకలూరిపేట, అలాగే ఇంకా సైడు విలేజెస్కి అలా సుమారు ఒక 10-15 గ్రామాలకి జంక్షన్గా ఉండేటువంటి ఆ నియోజకవర్గానికి దేవుడు నాన్నగారిని పిలుచుకున్నాడు. తరువాత దేవుని మహాకృపను బట్టి మరి దేవుడు నన్ను పిలుచుకున్నాడు. దేవుడు ఒంగోలు పట్టణానికి. స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు నాన్నగారు పరిచర్యలో ఉన్నటువంటి ఆ మందిరాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి మేము ఒంగోలు వెళ్ళాము. ఒంగోలు అంతకుముందు మాకు తెలియదు. ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్లో రిజిస్ట్రేషన్ చేయాలన్నప్పుడు అక్కడికి వెళ్ళాం. ఆ పనులు చూసుకొని రిటర్న్ అయ్యేటప్పుడు మా నాన్నగారు ఇలా చూసి ఆ ఒంగోలు స్టేషన్లో అంతా ఆ పట్టణాన్ని చూసి, పెద్ద బాబు మనం ఎప్పటికైనా ఈ ఒంగోలు సేవ చేయాలి అన్నాడు. సరే, దేవుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళాలి కదా. మనం అపోస్తుల సేవ మంది ఒకటండి. దేవుడు మా నాన్నగారి కాలం నుండి మా కుటుంబానికి, తరువాత మరి దేవరమ్మ గారి కుటుంబం అంటే వాళ్ళు మంచి విశ్వాసం కలిగిన వారు. తల్లిగారు, అమ్మగారు ప్రార్థనా పరురాలు. ఇంకా పాసం గారు నా భార్య గ్లోరీ అమ్మగారి తరపు అయితే వారి అమ్మగారిని పాసం గారు కడుపులో ఉండగా వాళ్ళ నాన్నగారు చనిపోయి ఉన్నారు. 3వ పాప పాసం గారు లాస్ట్ వారు. తల్లి గర్భంలో ఉండగానే వాళ్ళ నాన్నగారు చనిపోయి
టీచర్ జాబ్ వచ్చింది, భర్త లేదనుకున్న తనకి ఆదరణగా ఉందనుకునే దేవుడు వెంటనే మాట్లాడి నువ్వు గుంటూరు జిల్లా దేవుని సేవకి వెళ్ళని పంపించాడు. కనిగిరి నుండి ఏలు పట్టుకునే బిడ్డ పెద్ద కూతురు, చంకలో బిడ్డ చిన్న కూతురు, కడుపులో బిడ్డ పాస్టర్ గారిని తీసుకొని ఎవరు నానేవాళ్ళు లేని గుంటూరు జిల్లాకు వచ్చాడు తల్లిగారు కూడా. కనుక ఎందుకు చెప్తున్నానంటే అక్కడ నాన్నగారి కాలం నుండి మాకు కూడా ఇలాగో అపోస్తుల సేవ, దేవుని చేత పిలవబడినటువంటి పరిచయం. నేటి రోజుల్లో సేవ ఎలా ఉందంటే వారసత్వం అయిపోయింది. అవునా కదా? మాది గొప్ప సేవ నేను చెప్పట్లేదమ్మా. మనం దేవుని సేవ అని పేరులోనే ఉంది. ఏం సేవ చెప్పండి? దేవుని సేవ. దేవుని సేవ ఎవరిష్ట ప్రకారం చేయాలి? మనం ఒకళ్ళకి డ్రెస్ తీసిస్తాను రా అన్నాం అనుకోండి, వాళ్ళకి వచ్చి మనం వెళ్ళడానికి టైం లేకపోతే అది వేరే విషయం, నేను దాన్ని తప్పు పట్టడంలా. వాళ్ళు సంతోషించే విధంగా మనం ఇష్టపూర్వకం తీయాలంటే వాళ్ళని షాప్కి తీసుకెళ్తాం కదా. వాళ్ళు కోరిన డిజైన్, వాళ్ళు ఫ్రీ సైజ్ కావాలా లేక టైట్ సైజ్ కావాలా వాళ్ళ ఇష్టానికి ఇష్టపడతారు. కానీ దేవుని సేవ మాత్రం ఈ రోజుల్లో సేవ చేసే వాళ్ళ ఇష్టం అయిపోయింది. దేవుని పని దేవుడు చెప్పిన కాడ చేయాలి, దేవుడు చెప్పినట్లు చేయాలి. దేవుని పని దేవుని మాట మీదే ఉండాలి. దేవుడు కొన్నిసార్లు కష్టమైన పరీక్షలు ఇస్తాడు. మా నాన్నగారి కాలం నుండి మేము ప్రభు కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం. మరి దేవుని సేవలు మా నాన్నగారు ఒకటే చెప్పాడు, ఇక్కడ నేను ప్రభు పిలిచాడని ఇక్కడ మందిరంలో మీరు నువ్వు కానీ తమ్ముడు కానీ ఇక్కడ ఉండకూడదు. నేను చూడండి, మేము దాటిపోయినాక ఇక్కడ బాధ్యత చూసుకోండి. బాధ్యత వేరు, పూర్తిగా ఇక్కడ స్థిరపడటం లేదు. దేవుడు మిమ్ములను ఎక్కడికి వెళ్ళమంటున్నాడో మీరు మోకరించి ప్రభువుని అడగండి. నాకు ట్రైనింగ్లో ఉండగానే బ్యాచులర్గా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడి అప్పుడు ఒంగోలు వెళ్ళమన్నాడు దేవుడు. మా నాన్నగారికి చెప్పినప్పుడు నాన్నగారు చాలా సంతోషించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అనుకోలేదు అక్కడికి వెళ్తానని. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను? పల్లెటూరు నుండి నాన్నగారు నియోజకవర్గానికి వచ్చారు. దేవుడు మళ్ళీ నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాడు? డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి తీసుకెళ్ళాడు. అక్కడ నుండి దేవుడు ఒక స్టేట్ క్వార్టర్కి తీసుకొచ్చాడు మీ పాస్టర్ గారిని. అంతే కదండి, దీన్ని ఏమంటారు? నేషనల్ లెక్కే కదా, నేషనల్ సెంటరే కదా ఇది. మన వైజాగ్, హైదరాబాదు ఇవన్నీ దేశ విదేశాలకి జంక్షన్స్ అన్నమాట. మనం ఎంత సేవ చేసామనేది కాదు, దేవుని పిలుపు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు కూడా అంతకుముందు యేసు ప్రభు వారు బెత్లెహేములో పుడతాడనగా దేవుడు బెత్లెహేముకి ఆ చిన్న గ్రామం అంటే యేసే పుట్టింది కదండి, చిన్న గ్రామం, పెద్ద సిటీ. జ్ఞానులయ్యుండి కూడా అది గుర్తించలేకపోయారు. వాళ్ళు ఆ యెరూషలేములో రాజనగరికి వెళ్ళారు. కానీ దేవుని వాక్యం ఉంది, ప్రవచనం ఏముంది? బెత్లెహేము ఎఫ్రతా, యూదా ప్రధానుల్లో నీవెంత మాత్రమో. ఎప్పుడు అల్పమైన వాడు, చిన్నది అది. కానీ నువ్వు చిన్నవాడు అని అనుకోవద్దు. ఎందుకంటే ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో పుట్టబోతున్నాడు. అల్పమైందే కానీ దేవుడే చెప్తాడు, ధైర్యపరుస్తున్నాడు అన్నమాట. ఒక గొప్ప స్థితి నీలో నుండి జరగబో. అలాగే దేవుడు మమ్మల్ని పిలిచిన కాడ నుండి మరి దేవుడు మాకు ఒకవేళ ఆ ఊర్లు బయలుపరిచిన స్థలాలు కూడా బయలుపరిచాడండి. మా నాన్నగారికి ఇందిరా కాలనీ, నాకు కూడా మరి ముద్రాహారం గేటు ప్రాంతం. ఇక్కడ పాస్టర్ గారు నేను అడిగాను, అది అప్పుడు దేవుడు బయలుపరిచినప్పుడు. పాస్టర్ గారు విశాఖపట్నం మరి పెందుర్తి అనేది దేవుడు చూపించాడన్నారు దేవుని. అయితే పెందుర్తిలో ఏ ప్రాంతం? పెందుర్తి పెద్దదని చెప్పాడు. అప్పుడు ప్రార్థన చేస్తే ఎక్కడుండాలో ప్రభా మీ దాసులు అని చెప్తే అని అడిగితే ఇంకా అందరం ప్రార్థనలో ఉన్నాం. దేవుడు ఒక లైట్ గ్రీన్ కలర్ రూమ్ కనిపిస్తా ఉంది, అది దేవుడు మీకు ఇస్తాడని చెప్పారు. స్తోత్రం. ఇక్కడే ఉన్నాడు మీ పాసిగా. అది ఖాళీగా ఉందా లేదా, వెళ్ళిరా కనుక్కొని రా, ఇస్తారా లేదా అనలా నేను. అడగండి మీ పాసి గారిని. లైట్ గ్రీన్ కలర్ వేసినటువంటిది రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఒక రూమ్ ఉంది, అది దేవుడు నీకు ఇస్తాడు పరిచర్య కొరకు. అయితే అది చూపించాడంటే అక్కడే మనం స్థిరస్థానంగా అక్కడ ఉంటామని కాదు. ఆ లొకేషన్
లొకేషన్ ప్రాంతాన్ని దేవుడు బయలుపరిచాడు. ఒకనాడు పాస్ గారిలో కూడా పెద్ద శోధన వచ్చింది. సేవలో ఒక రాజకీయ నాయకుడు ఎవరు బెదిరించి మరి వాళ్ళని మరి ఒక ప్రాంతానికి కూడా వెళ్ళాల్సి వచ్చింది. వారు పాప పుట్టిన కొత్తలు ప్రార్థన చేసాం, ప్రభు దగ్గర ప్రార్థన చేసి మేము వెళ్ళిపోయాం. పాస్టర్ గారు నేను వెళ్ళి పిల్లల్ని చూసి దేవుడు బయలుపరిచిన కాడికి వెళ్దాం. ఆమేన్, హల్లెలూయా. అబీమెలెకు రాజును సైతం దేవుడు ఏం చేశాడు? వంచేశాడు. అబ్రహాముకు విరోధం వచ్చినప్పుడు రాజకీయ నాయకుడైతే ఎవడైతే వాడు దేవుని పిలుపున్న వాళ్ళం, దేవుని దర్శనం ఉన్నాం, మనతో దేవుడు ఉంటాడని చెప్పి మరి బలపరుచుకొని వారిని తొందరగా మారిపోండే అవకాశం ఉన్నప్పుడు అని చెప్పుకొని. ఎందుకంటే అపోస్తుల సేవలు ఇవన్నీ ఉంటాయి, వారసత్వం సేవలు ఇవేమి ఉండవు. నాన్నగారి కాలంలో ఉన్న వాళ్ళు ఉంటారు, చక్కగా ఏది బాగా పనికి నాన్నగారు దగ్గర తాతల దగ్గర అలవాటైన సంఘమే కదా. ఎప్పుడు అన్ని స్టాక్ ఉంటాయి, అకౌంట్లో డబ్బులు ఉంటాయి, మరి గాజుల్లో బియ్యం ఉంటాయి, ఏమండి ఉండవా? ఎండి బంగారాలు కూడా తీరిపోయి ఉంటారు, ఏసీలు ఉంటాయి అన్ని. మనవడు కొడుకు కొంచెం మధ్య రకం ఉన్నా మనవడు సేవ చేయాలంటే ఇంకా బాగుంటుంది. కానీ అపోస్తుల సేవలో అది దేవుని నిజమైన సేవ. అక్కడ ఆటంకాలు ఉంటాయి, అవరోధాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, చాలా శోధనలు ఉంటాయి. అవి ఎన్నికైన సేవగా ఉండదు లోకానికి. ఎవరికి తెలిసిందంటే దేవుని చిత్తము తెలుసుకునే వారికి తెలుసు. మనమందరము దేవుని చిత్తం ఎరిగి ఉన్నాం. మేమంటే దేవుడు పిలిచేది తప్పదు. మీరు కూడా మా అంత స్థాయిలో మాకు దేవుడు అప్పగించిన పరిచయని అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. మాకంటే మీరు గొప్పవాళ్ళు. మీకు అందరికి వందనాలు. మరి ఇలాంటి పరిచర్యలో మేము ఒంగోలులో ఇలాగా ఒక చోట తీసేసి ఇంకో చోట తీసేసి ఇంకో చోట 4 మందిరాలు కట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు 4వ మందిరం కూడా తీసేసాం ఈ మధ్య. గృహాలు వచ్చేసి 7 గృహాల్లో ఆరాధనలు పెట్టాం. 8 గృహాలు మారాము, 8 గృహాల్లో ఉన్నాము, 7 గృహాల్లో ఆరాధనలు పెట్టాం. 7 గృహాలు, 6 గృహాలు అనుకుంటా, 6 ఇప్పుడున్న దాంతో 7. మరి ఒక గృహంలో ఉన్నప్పుడు కిచెన్ రూమే దొరికింది మాకు, చిన్నది, అంతదంటే ఇంతది. అవతల పెద్ద రూము ఇల్లంతా వేరే వాళ్ళు తీసుకున్నారు. మాకు కిచెన్ రూమ్ ఖాళీ కూడా, అది సపరేట్ చేసి అద్దెకిస్తున్నా ఇంటి వాన్ రూమ్ గారు. ఇప్పుడు మేము అదే తీసుకున్నాం. ఇప్పుడు నుండి అక్కడ మీ కుర్చీల వరకే కూర్చో. అంటే మంచం వేస్తే మామూలు నవారి మంచం అంటాం కదా, మంచం వేస్తే ఇంకా ఇదే సందండి. ఇలా మేము నడవాలి జాగ్రత్తగా, బయటికి అడుగు పెట్టాలండి. సేవకులు వస్తే ఆ ఇంట్లో కూర్చోబెట్టుకోవడానికి మేము మా పాపని, పెద్ద పాపని మంచం కింద పెట్టేసేవాళ్ళం, చాపేసి పైన కూర్చున్నాం. ఒకరోజు పాసి గారు వచ్చాడు, ప్రార్థన చేసుకున్నాం, పలకరించాడు, మాట్లాడాడు. పాప పాలకు తొందరపడదాము ఎప్పుడు కూడా, ఏడవదు ఆకలైనా కానీ మేము చూసి పడితే పెద్ద పాప. అలాంటిది ఇంకా పాస్ గారు అంతా అయిపోయినాక ఆమెకి ఏం చేయం కొట్టిందో ఏమో అంది. అప్పుడు మంచం కిందకు చూశాడు పాస్. ఏం పాస్ గారు, పాప ఇప్పుడు దాకా కింద ఉన్నాను. నువ్వు స్థలం లేదుగా పాస్ గారు, మరి పాస్టర్ గారు పరిచయం చేస్తా, వంట చేస్తాను, పాస్టర్ గారికి వెళ్ళిస్తాను. మేము వచ్చిన వాళ్ళతో అటు ఇటు దిగుతా, మాట్లాడకూడదు కదా నేను. అలాగా సుమారు 7-8 గృహాలు, 4 మందిరాలు కట్టబడి ఉంటుంది. అందుకే నేను కూడా అనుకున్నాను, ఇక్కడ మరి మంచి దాతలు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఈ రాళ్ళతో కట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను నా బాధలు పడున్నాను. మనకు పూర్తిగా రాయబడి పూర్తి ఆధారం వచ్చినాక అప్పుడు చక్కగా మనం నీట్గా కట్టేసుకోవచ్చు. అప్పుడు కన్స్ట్రక్షన్ అప్పుడు ఈ రాళ్ళు కొంత వేస్ట్ అయిపోతాయి. అయినను దేవుడు మరి ఎప్పుడు ఎలాగో చేయాలో దేవుడు అని కూడా అనుకోకూడదు. కొన్ని విషయాలు మనుషులు కొన్నిసార్లు దేవుని పనిలో కూడా మనకు అనుకూలంగా ఉండరు. మేము ఇంక వాళ్ళని అర్థం చేసుకొని దేవుని పని జరగాలి కదా వెళ్ళిపోతూ ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. ఏది ఏమైనా మరే పాత నిబంధన గ్రంథంలో
దేవుడు మందిరానికి ఒక ప్రాధాన్యత ఇచ్చున్నాడు. మనకు తెలుసు మందిరానికి ఒక ప్రాధాన్యత. ఈరోజు 5 మందిరాల గురించి మీ ముందు ఉంచుతాను. దేవునికి స్తోత్రములు. చూడండి, దేవుని వాక్యంలో నిర్గమాకాండము కొంచెం త్వరగా వాక్యం అందిస్తే నేను ముందుకు వెళ్ళిపోతాను. నిర్గమాకాండం 29వ అధ్యాయము 42వ వచనం. మరొకరు సంఖ్యాకాండము 1:51 తీసి పెట్టండి అన్న. 29:42. యెహోవా సన్నిధిని మా సాక్ష్యపు గుడారం యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకొందును. చాలు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కలుసుకోవాలంటే దేవుడు నివసించడానికి ఒక మందిరం కావాల్సి వచ్చింది. ఎవరు నివసించడానికి? నేను అడిగినప్పుడు మీరు కూడా చెబితే మీ హృదయంలో మీ నోట్లో పలికారంటే హృదయంలో కూడా ఇల్లుద్దనే కానీ మీరు ఎన్నారా లేదా పరీక్షించాలని కాదు. చెప్పండి. నేను అడిగినప్పుడు పెద్ద సభ అయితే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా. మీరు చెప్పాలి. ఎవరు నివసించడానికి? మందిరం యొక్క విశిష్టతలు ఈరోజు ధ్యానం చేసుకుందాం. దేవుడు నివసించడానికి సుమారు ఒకవేళ ఎంత ఉండిద్దాం, ఇంటి మీద ఇంకొంచెం ఉండిద్దాం అంతే. మందిరం ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది? వాళ్ళకు మందిరం కావాలంటే ఈ విశాఖపట్నం ఖాళీ చేయాలి. వాస్తవం అది. చదువుకుంటే కొన్ని ఐగుప్తు దేశం నుండి వారు దేవుడు విడిపించినప్పుడు వచ్చేటప్పుడే వారు కాలు బలము కలిగినటువంటి వాళ్ళ సంఖ్య నడి వయసు కలిగిన వాళ్ళు, యవనస్తులు కానీ నడి వయసు అంటే కాలు బలం అంటే నడవగలిగి పైన బరువులు మోయగలిగి శక్తి కలిగిన వాళ్ళే సుమారు 4-5 లక్షల మందిగా ఉన్నారు. మరి తగ్గుతా వచ్చారు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుడతా వచ్చారు. కనుక మరి ఇప్పుడు ఈ సాక్ష్యపు గుడారం దగ్గరికి వచ్చినప్పుడు మరి వాళ్ళు అరణ్యములోనే ఉన్నారు. సినాయి దగ్గర దేవుడు మందిరం యొక్క విధానములు ఇచ్చేటప్పుడు ఈ మాటలు. అందుకని వాళ్ళకి ఎంతో స్థలము కావాలి. తర్వాత అభివృద్ధి చెందుతారా లేదండి? లక్షల మంది 1000 మందికి వచ్చినా మళ్ళీ 1000 మంది కొన్ని తరాలు అయ్యేసరికి కోట్ల మందికి వెళ్తారా లేదా? చెప్పాలి. వృద్ధి చెందుతారు కదా బిడ్డలు. అందువల్ల అప్పుడు ఏమవుతారు? ఇప్పుడు కోట్ల మంది అయి ఉంటారు కదా అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందండి? మరి వాళ్ళకి కావాలంటే మందిరం పెద్ద స్థలం, ఒక పెద్ద స్థలం. కానీ అంత స్థలము ఏర్పాటు చేయాలంటే దేవుడు చెప్పలా, మీకు కూడా మందిరం వేసుకోవడం చెప్పలా. ఎవరికంట మందిరం? దేవుడు ప్రజలను కలుసుకోవడానికి. దేవునికి ఇంకొన్ని వచనాల్లో కూడా అన్నాడు, మనకు అవసరం లేదు, నేను మీ మధ్య నివసించాలి. నేను నాకు మందిరం. ఎవరికి మందిరం? అది దేవునికి మందిరం. దేవునికి మందిరం. ఆ మందిరాన్ని ఏమన్నాడంటే సంఖ్యాకాండం 1:51 చెప్పాను కదా. ఆ మందిరం అంట సాగిపోతా ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యక్షపు గుడారము దేవుని నడిపింపుతో వెళ్ళిపోతా ఉంది. ఒకరోజు ఒక దైవజనుడు వచ్చి నా దగ్గరికి చెప్పాడు, తమ్ముడు ఇప్పటికే 2-3 మందిరాలు తీసేసేయాల్సి వచ్చింది, నువ్వు ఒక పని చేయ, నీకు దేవుడు పరిచర్యకు బయలుపరిచిన మందిరం పేరు కూడా ప్రత్యక్షత పరిచర్య. ప్రత్యక్షత. అయితే ప్రత్యక్షపు గుడారానికి నీ ప్రత్యక్షత అనే పరిచర్యకి సంబంధం ఉన్నట్టుంది. దేవుడు నిన్ను నడిపిస్తా ఉన్నాడు కదులుచున్న సంఘంగా. నువ్వు ఒక పని చేయి, గుడారం లాంటిది మందిరం రూపంలో ఈ టైపులో ఒక టెంట్ను తయారు చేయించుకో తమ్ముడు, అది బెస్ట్. దేవుడు నిన్ను అలా పిలిచాడేమో అని చెప్పాడు. స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని నడిపింపులో ఉన్నటువంటి మందిరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి. మందిరం సాగిపోయినప్పుడు ఈ లేవీలే దాని విప్పవలెను. చాలు థ్యాంక్ యూ. మందిరం ఏమవుతుందంటండి? మందిరము మీద దేవుడు షకీనా మేఘముగా పగలు, అగ్నిధూమ మేఘముగా రాత్రులు ఉంటా ఉన్నాడు. ఆ మేఘము ఎప్పుడైతే ఎన్నాళ్ళైతే ఉండాలో దేవుని చిత్తమో ఆ మేఘం అక్కడ ఉండేది. ఆ మేఘము కదులుతుందంటే ఎవరు కదులుతున్నప్పుడు? దేవుడు ఆ మేఘములో ఉంటాడు. ఆయన ఆ మేఘము సాగిపోతుందంటే వీళ్ళు ఏం చేయాలి? టకటక
మందిరాన్ని ఇప్పేయాలి. లేవీల వరకు ఇది చూసుకోవాలి. లేవీకి 3 కుమారులు ఉన్నారు. వాళ్ళ కుమారులు మనవులు మనసంతానం అంతా ఆ సేవలోనే ఉండాలి. ఆ బాధ్యతలు వాళ్ళకి అప్పగించాడు దేవుడు. మందిరము కదులుతుందంటే కదులుతాడా దేవుడు మన కోసం? ఏమండి, దేవుడు ఆగాయి అంటామా? నా మందిరం పని మీరు చూసుకుంటే ఇంకా అందరూ ఎవరు కుటుంబాల గుడారాలు వాళ్ళు ఓడ తీసుకొని చక్కగా సర్దుకొని కట్టేసుకొని కోళ్ళు అవి ఇవి వాళ్ళు పొడి తిన్నారు లేదులేండి ఇస్రాయేలీ వాళ్ళ ధాన్యాలు అవి సర్దుకొని పిల్లలను సర్దుకొని పసిపిల్లలు మూటలు కట్టుకొని జోలులో అంతా కర్రలు తీసుకుని తలగొట్టు చుట్టుకొని నడువులు కట్టుకొని ఆహార ధాన్యాలు సర్దుకొని వాటర్ నింపుకొని ఇక బయలుదేరాలి. మేఘం వెళ్తుండగా బయలుదేరాలి. ఎంత త్వరగా? దేవునిని వెంబడించిన దేవుని ప్రజలు. మందిరం అక్కడ మేఘం సాగిపోతూ ఉంటుంది. అర్ధరాత్రి కావచ్చు, తెల్లవారుజాము కావచ్చు, మిట్ట మధ్యాహ్నము కావచ్చు, వేకుజాము కావచ్చు, సాయంత్రం వేళ కావచ్చు. ఎప్పుడు దేవుడు సాగిపోవడానికి ఆయన ఇష్టపడతాడో ఎవరికి కాచుకొని లేవీలు ఉండాలి. లేవీలు దేవుడు కదులుచున్నాడు వెళ్తున్నాడు అనుకున్నాక బోర ఊదినప్పుడు అందరూ బయలుదేరేవాళ్ళు. ఈ మందిరాన్ని ఏమన్నారు? సాగిపోవచ్చున్న మంది. ఇప్పుడు మందు కూడా సాగిపోతుందా ఆగిపోతుందా? మందిరం పడగొట్టబడుతుంది, స్థలాలు మారుతుంది అనుకోబాకండే. దేవుని ప్రణాళిక ఏదో ఉండింది, దేవుని చిత్తం ఏదో ఉండిందండి. అక్కడ నుండి ఎక్కడికి వచ్చింది మందిరం? ఇటు వచ్చింది. జరుగుతుంది. దేవుడు ఎటుగా వెళ్ళమన్నాడు అబ్రహాముని? నేను చూపించే దేశానికి వెళ్ళంటే అబ్రహాం యొక్క నడిపింపు దక్షిణంగా వెళ్ళి దేశం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సాగుచున్న మందిరం ప్రత్యక్ష గుడారాన్ని ఏమన్నారు? ఇంకొకసారి సాగుచున్న మందిరం. ఇప్పుడు మంద కూడా ఎలా ఉంది? సాగుతూ ఉంది. పరిచర్య సాగుతా ఉంది. దేవునికి స్తోత్రం. దీనిని అపోస్తుల పరిచర్య అని కూడా అంటారు నాన్న. ఇందాక చెప్పాం కదా ఏ పరిచర్య? అపోస్తుల పరిచర్య, దేవుని పిలుపుతో చేసే పరిచర్య. ఈ పరిచర్యను దేవుడు ఏం చేస్తాడంటే కొంతకాలం ఇక్కడ, కొంతకాలం అక్కడ దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అపోస్తులు అనగా ఏంటి? దేవుని చేత పిలువబడుట లేక దేవుని పని కొరకు పంపబడుట. దేవుని పరిచర్యకు పిలువబడిన వారు అపోస్తులు అంటారు. కనుక ఈ అపోస్తుల పరిచర్య పౌలు గారు కూడా అనేక గృహాల్లో సంఘాలు స్థాపించారు. ఆ సబ్జెక్ట్ తర్వాత చెప్పుకుందాం. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? ఇప్పుడు చెప్పుకున్న ప్రత్యక్షం గుడారం, సాగిపోయే మందిరం క్రొత్త నిబంధనలో అపోస్తుల పరిచర్యకు సాదృశ్యం అన్నమాట. ఈ కోణములో ఈ కాన్సెప్ట్ లో ఈ ఉద్దేశములో ఈ విధానములో మనం గుర్తు చేసుకోవాలి. అందరూ అంతటను మారు మనసు. అంటే దేవుడు ఆయన ప్రజల చేత ఏం చేస్తున్నాడంటే ఐగుప్తు నుండి బయలుదేరిన కానుండి ఎప్పుడు ఎక్కడెక్కడ దేవుడు ఆగుతూ వచ్చాడో ఆ ప్రాంతంలో ఉన్న అన్యులకు ఐగుప్తు నుండి కానాను దేశానికి వచ్చేటప్పుడు దేవుడు ఎక్కడ నిలిచి ఉంటున్నాడు ఆయన మేఘము ద్వారా. అక్కడ ఉన్న ప్రాంతాలకు ఏం వినబడుతుంది? ఐగుప్తులో అద్భుతాలు చేస్తున్న దేవుడు, నీటిని రక్తముగా మార్చిన దేవుడు, కప్పలను తేళ్లను పేర్లు ఇటన్నిటిని పాములను రప్పించి మరలా విడిపించాడు. ఐగుప్తు దేశం నుండి విడిపించిన దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలీయులు విడుదల పొంది బానిసత్వం నుండి విమోచించబడి వాళ్ళు మన ప్రాంతంలోకి వచ్చారంట, గుడారాలు వేసుకున్నారంట. వాళ్ళ దేవుడు రాళ్ళగొట్టమంటే రాయిని కొడితే నీళ్ళు వస్తాయి అంట. ఇలాగ వాళ్ళు ఏం తెలుసుకుంటున్నారు? చుట్టుపక్కల వాళ్ళు దేవుని యొక్క కార్యాలను గురించి చెప్పకుండానే విన్నటువంటి వాటిని మనన చేసుకుంటా ఉన్నారు. కనుక దాని అపోస్తుల పరిచర్య. రెండవది కట్టడంతో కూడిన పరిచర్య. సొలొమోను గారికి దావీదు గారి కట్టాలనుకుంటే ఆ మందిరం విషయంలో సొలొమోను గారికి దేవుడిచ్చినటువంటి ఆ కృపను బట్టి ఆయన మందిరం కట్టేటప్పుడు అంట ఏ రాళ్లతో కట్టాడంట అండి?
చెక్కిన పునాది రాళ్ళు. వాటికి ఏం పేరు పెట్టాడు? వెలగల రాళ్ళు. వెల అంటే పౌలు గారు అంటున్నాడు, నేర్పరి అయిన శిల్పికారుని వల్ల. స్తోత్రం, హల్లెలూయా. అయితే పౌలు గారు చెప్పే సంఘము మొదట పాత నిబంధన మనం వచ్చిన చదువుకున్నాం, సొలొమోను గారి మందిరం. ఇక్కడ పౌలు గారు కూడా క్రొత్త నిబంధన దాని పోలికలో చెప్తున్నాడు. మీకు ప్రతి రిఫరెన్స్ ఒకటి పాత నిబంధన ఉంటుంది, ఒకటి క్రొత్త నిబంధన పోలిక ఉంటుంది. అది ఒకసారి మీరు మ్యాచ్ చేసుకుంటే ప్రార్థనాపూర్వకంగా మీరు దేవుడి మీతో మాట్లాడతారు, మనందరితో. దేవునికి స్తోత్రము కలుగును గాక. పునాది వేసాను, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలను. వేయబడినది తప్ప మరి ఏ పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తే పునాది. కట్టడము అన్నాడంటే పౌలు గారు అది ఏ కట్టడం అండి? ఆత్మ సంబంధమైన సంఘము యొక్క కట్టడి. సొలొమోను గారు మొదటి రాజుల్లో మనం చదువుకున్న వచ్చినమేమో పాత నిబంధన కట్టబడిన మందిరం గురించి. ఇప్పుడు ఇక్కడ పౌలు గారు చెప్తున్న మందిరం గురించాము. ఇదేమో క్రొత్త నిబంధన సంఘము గురించి. చాలాసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు, మనం పలికేటప్పుడు సంఘాన్ని మందిరముగా, మందిరాన్ని సంఘంగా పలుకుతాం. దిస్ ఈజ్ టూ మచ్ రాంగ్. సంఘము వేరు, మందిరము వేరు. మందిరం అంటే ఈ ఏర్పరచబడిన కట్టడి, ఒక హాలు. మనకి మందిరం ఇది. ఎవరికండి? దేవుని ఆరాధించుటకు మనకు మందిరం ఇది. సంఘం అంటే దేవుడు మనలో ఉండి మహిమ పొందడానికి మనం మందిరాలు. అర్థమైంది? మనమేమో దేవునికి మందిరాలము, ఈ మందిరాలేమో మనకు మందిరాలు. మనము దేవుని ఆరాధించాలి కాబట్టి, దేవునికి మహిమ తేవాలి కాబట్టి. మొదటున్న మందిరం ఎవరిది? ఫస్ట్ వచనంలో దేవునికి మందిరం అండి. ఇప్పుడు ఇది ఎవరికి మందిరం? ఇదంటే ఇది కాదు. ఎక్కడైనా ఎంత హైలైట్ లో నువ్వు బంగారం పాత మోసి కట్టినా ఇప్పుడు దేవుడు మందిరాలు ఎక్కడ లేవు. దేవుడిని ఆరాధించడానికి ఉండే మందిరాలు. ఇప్పుడు దేవుని మందిరాలు ఎవరయ్యారు? మనమే మందిరాలమయ్యాం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి అనిపించట్లేదా మీకు? మనమే దేవుని మందిరం అయినప్పుడు ఆనందం కలగదా? స్తోత్రం. కనుక ఆనాడు కట్టడముతో కూడిన మందిరాన్ని ఏమో సొలొమోను గారు వెలగల రాళ్లతో కట్టాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘాన్ని కూడా పౌలు గారు ఆ విధానంలో ఎలాంటి రాళ్లతో కడుతున్నాడంటే 12వ వచనం చదువుకుంటే ఇప్పుడు కంటిన్యూగా, ఎవడైనను ఈ పునాది మీద బంగారముతో ఒకళ్ళు కడుతున్నారంట, వెండితో ఒకళ్ళు కడుతున్నారంట, వెలగల రాళ్లతో ఒకళ్ళు కడుతున్నారంట, కర్రతో, గడ్డితో, కొయ్యకాలతో మొదలైన వారితో కొందరు కడుతున్నారంట. స్తోత్రం, హల్లెలూయా. 3వ మందిరం కదా. ఈ వెలగల రాళ్ల కాడ ఏముందండి? వెలగల రాళ్ల కాడ మరి పరీక్షించబడినప్పుడు ఆ రాళ్ళని ఏ అగ్ని కూడా ఏమీ చేయలేదు. 3వ మందిరము మత్తయి సువార్త 21:13. ఇది యేసయ్య మరి మనుష్య కుమారుడికి వచ్చినాక మందిరమును, దేవుని మందిరము అలాగా సమాజ మందిరం అనేది తీసేసి ప్రార్థనా మందిరం అని పేరు పెడతారు. చదవండి అక్క. చాలు. స్తోత్రం, హల్లెలూయా. అంతకు ముందేంటిది? ప్రత్యక్షపు గుడారము. తరువాత సొలొమోను గారు కట్టించిన కట్టడంతో కూడిన గుడారము. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? యేసయ్య అక్కడ ఎందుకంటే బలులు ఆగిపోయింది, సరిగా యాజకత్వం జరగట్లా, దానికి ప్రాధాన్యత లేదు, దేవుడికి అవసరం లేదు అవి. ఇప్పుడు నిజమైన యాజకులుగా మనల్ని చేశాడు కాబట్టి దేవుడు అక్కడ ఏం జరగాలంటున్నాడు? దేవుడు ప్రార్థన జరగాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎంతకాలం ఏం జరిగినాయి? ప్రార్థనలు తక్కువ, క్రియలు, కార్యాలు ఎక్కువ. కార్యాలు అంటే అద్భుత కార్యాలు కాదు, క్రియలు. బలులు తేవటం, వాటిని అర్పించడం. వాళ్ళకి బైబిల్ లేదు కదండి, దేవుని మాటలు లేవు కదా, ప్రార్థన చేసేది లేదు కదా, ప్రార్థన జీవితాలు తక్కువ అప్పుడు. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ప్రార్థనా మందిరం. ఇక్కడ నుండి మీరు దేవునికి బలులు ఆపేసేయండి, మీరే బలులుగా ఉండి దేవునికి ప్రార్థన చేయండి. ఎందుకు? ఈ క్రొత్త నిబంధన సంఘానికి ఎవరికి? ఈ ప్రార్థనా మందిరానికి శిరస్సు ఎవరు?
క్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు ప్రభు, క్రీస్తు ప్రభు. కనుక 4వ మందిరం చూస్తే 1 కొరింథీ పత్రిక ఇందాక చదువుకున్నాం కదా, 2వ అధ్యాయంలోకి రండి. మళ్ళా 16-17 వచనములు అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. ఇప్పుడు ఆలయం ఎవరంట? మనము. మనకిది ఆలయం. స్తోత్రం. ఈ రకంగా ఉంటుందని అయితే మేము ఊహించుకోలేకపోయాము. మరి అక్కడ ఆ స్థలంలో వేసేటప్పుడు అయితే చాలా కష్టపడ్డాము. మరి అందరం కూడా, మరి మా సంఘం ఎంతమంది అయితే ఉన్నారో మరి మేము అందరం కూడా కష్టపడ్డాము. మరి ఆ కష్టానికి మేము చాలా దుఃఖం కూడా పడ్డాము. ఎందుకంటే అంత ముళ్ళు తుప్పల్లో నుంచి, ఆ రేలు పట్టాల్లో నుంచి అవన్నీ రేకులు మోసుకొని, ఈ రాళ్ళు మోసుకొని, ఇసుక మోసుకొని చాలా కష్టపడి ఏదో దేవుడు మందిరం కదా, మేమందరం ఇక్కడికి వచ్చి ఆరాధించుకోవాలని ఒక ఉద్దేశం కలిగి మేము చాలా కష్టపడ్డాము అందరం కూడాను. మరి ఆ సమయంలో మరి ఈ స్థలము వేరే ఆయన శోధన చేస్తున్న సంగతి మరి మాకు తెలీదు. మరి తెలియకుండా మరి ఆ సమయంలో మరి అయ్యగారు కూడా ఇక్కడ లేరు, ఎందుకంటే వాళ్ళు ఒంగోలు వెళ్ళిపోయారు. మరి సడన్గా వీళ్ళు ఇక్కడ క్రెయిన్ పెట్టి ఇవన్నీ అక్కడ మందిరంలో అన్ని వస్తువులు కూడా, డ్రమ్ములేంటి, మా మెటీరియల్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని సామాన్లు కూడా అందులో ఉంటే వాళ్ళు ఏం చేస్తారు మరి మాకు చెప్పా చేయకుండా వాళ్ళు ఏకంగా క్రెయిన్ తెచ్చి తోస్తారు గడ్డలోకి. ఇంక గడ్డలో తోసిగానా ఇంక మేము ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఎవరు రాయనమ్మ గారే కౌరు అందించారేమో అని మాకు తెలుసు. అయితే మేము సడన్గా రావడానికి మేము కూడా మా సంఘం అందరం కూడా లేము. అందులో ఎవరు, నేనున్నాను, తర్వాత అమ్మగారు ఉన్నారు, ఏ ఊరాది చిన్నది ఆవిడ ఒకరు ఉన్నారు. ఆవిడ ఆ ఊరి పేరు నాకు రాలేదు అందరూ. ఆవిడ మేము ఎలా ఉండగాను అసలు మరి అప్పటికప్పుడు వచ్చి మేము ఏం చేయగలం? వాళ్ళు గడ్డలోకి తోసేసాక అవన్నీ మేము తీయలేము, చేయలేము. అట్టి పరిస్థితుల్లో మరి మేము ఏదైనా మనం వెళ్ళి అక్కడ ఉందమమ్మా, ఏదైతే తవని వాళ్ళేమి మనలో కొట్టిరు కదా, ఏదైనా మనం దేవుడి కొరకు పోరాడడం కానీ మన కోసం కాదు, మనం ఏమి అక్కడ సంపాదించి మనం ఇల్లు కట్టాలని కాదు కదమ్మా అని మరి నేను, మరి అమ్మగారు, మరి ఆవిడ, మరి మా ముగ్గురు మాట్లాడుకోగలిగాము. మరి మాట్లాడుకుని వెంటనే ఇక్కడికి వచ్చాం కానీ మాకు ధైర్యం సరిపోవట్లేదు. అయినా కూడా దేవుడు మా పక్షాన మరి పోరాడాడని మేము నమ్ముతున్నాం. మా మాటలు కాదు, మా ఉద్దేశం కాదు, కానీ మరి దేవుడు మాకు సహాయం చేశాడు. మరి ఆ ట్రైన్ పెట్టి వాళ్ళు అక్కడి నుంచి అద్దెసి వదిలేస్తారు. ఆ ఎద్దు నుంచి అనమాట ఇక్కడ మాది మమ్మ, ఇది మీరు కాదు, ఎవరి స్థలంలో మీరు వేస్తున్నామని అతనైతే చాలా గట్టిగా మాట్లాడాడు. లేదండి, మేమైతే మాత్రం మందిరం కొరకు వేస్తామండి, కానీ మీరు పడగొచ్చారు, కానీ మాకు మాత్రం ఇప్పుడు మందిరం కావాలి. మరి మా మెటీరియల్ అన్నింటినీ మేము నష్టపోయామండి, చాలా కష్టపడ్డామండి. మరి ఆయన కొంతకాలం కొంత క్షణం వరకు చాలా బతిమలాడు. అయినా కూడా ఆయన మా మాట వినలేనప్పటికీ సరే అండి, ఏదేమైనా కూడా ఇక్కడైతే మీరు ఈ స్థలాన్ని మాత్రం ఆక్రమించడానికి లేదు, మరి మాకు స్థలం ఇస్తేనే మీకు ఇక్కడ మీరు ఏది చేయాలో అది చేసుకోండి తప్ప మేమైతే మాత్రం ఇవ్వడానికి ఉద్దేశం అయితే మాకు లేదండి అనేసరికి మరి ఆయన ఏం మాట్లాడలేదు. ఇంకొకరైనా ఆయన వచ్చి ఏమన్నామో మాకు తెలీదు, మా వానగారు వస్తారు, ఆయనతో మీరు మాట్లాడండి అని ఆయన గట్టిగా మాట్లాడాడు. కానీ ఏదేమైనా కూడా మరి మా ఊరు పెద్ద మనిషిని కూడా ఈ దగ్గోనిపాలెము ఎవరు రాము గారు, ఆయన కూడా మరి ఆయనకి ఎవరో చెప్పారట ఇక్కడ ఇలా మందిరం తోస్తారని. మరి ఆయన కూడా ఉన్న పట్లాగా వచ్చి లేదన్నా ఇక్కడ చాలా సంవత్సరాలు పెట్టి వీళ్ళు ఇక్కడ మందిరం వేసుకుంటారు, మరి ఇది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఇల్లుల కోసం కాదండి, వాళ్ళు చాలా కష్టపడ్డారండి, నేను చూసామని మరి ఆయన సాక్షి ఇచ్చాడు. ఎందుకంటే ఆ సాక్ష్యం దేవుడు ఆయనకు ప్రేరేపించాడు. ఆయన మాట కాకపోతే మన మాట వాళ్ళు ఉంటారండి, వినలేని పరిస్థితి. కానీ ఆ సమయంలో మరి ఆయన కూడా ఆయనతో మాట్లాడాడు. మరి మాట్లాడి 2 రోజులు బాగా నలిగాక మరి అందరూ అపవాది కూడా ఎంతో గలివింది ఇక్కడ ఒకటే. కానీ ఏదేమైనా ఆయన మనసు దేవుడు మార్చాడు. అందుబట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటాము.